హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెసరట్టులో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇది హై ప్రోటీన్ రెసిపీ, అలాగే వెయిట్ లాస్కి కూడా ఇది యూజ్ అవుతుందండి. సో వీక్లీ వన్స్ పెసరట్టు తినడానికి ట్రై చేయండి. ఇక్కడ బ్యాటర్ ప్రిపరేషన్ కోసం నేను 2 గ్లాసుల పెసరపప్పు, 1 గ్లాస్ రైస్ ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకొని, వాటర్ పోసుకొని, మూత పెట్టుకొని 4-5 గంటల సేపు, లేదంటే ఓవర్ నైట్ అయినా కూడా మీరు నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 5 గంటలు నానబెట్టుకుంటున్నాను. సో 5 గంటల తర్వాత నాకు పప్పు ఈ విధంగా నానిందండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని మనం మిక్సర్ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను మిక్సర్ జార్ తీసుకుంటున్నాను. మిక్సర్ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును వేసుకొని, తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. దీనితో పాటు తగినన్ని నీళ్లు పోసుకొని మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. సో ఇది దోశ బ్యాటర్ కంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలండి పెసరట్టుకు. సో వాటర్ని చూసి పోసుకోండి. ఇలా మూత పెట్టేసి మనం బ్యాటర్ని రెడీ చేసుకుందాం. నేను ఈ థిక్ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను. మనం దోశ వేసుకునే ముందు వాటర్ పోసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో, బట్ దోశ బ్యాటర్ కంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం దోశలు వేసుకొని సర్వ్ చేసుకుంటే పెసరట్టు రెడీ.